వివిధ రాష్ట్రాలకు చెందిన కళాత్మక ఉత్పత్తులతో మాదాపూర్లోని శిల్పారామంలో హస్తకళ ప్రదర్శన ఏర్పాటు చేశారు. గాంధీ శిల్ప బజార్ పేరిట హస్తకళ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ఆయా రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందిన ఉత్పత్తులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మాదాపూర్ శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ పేరిట ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నో కళాత్మక ఉత్పత్తులు ఈ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. మొత్తం 100 స్టాల్స్ను అయితే ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసుకొని రకరకాల ఉత్పత్తులను అయితే ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దీంతో పాటు ఏదైతే టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఉందో టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అయితే ఈ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి రకరకాల ఉత్పత్తులు అయితే ఈ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కళాత్మక వస్తువులు బనానా ఫైబర్తో తయారు చేసినటువంటి వస్తువులు. ఇక్కడ మనతో పాటు స్టాల్ నిర్వాహకులు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఇదే ఫస్ట్ టైమా మీరు ఇక్కడ ఎగ్జిబిషన్లో మీ స్టాల్ని పెట్టడము? మీ ఆర్ట్ని ఎలా చేస్తారు, దేంతో చేస్తారు? మేము హైదరాబాద్లో స్టాల్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం అండి. మామూలుగా అంతకుముందు విజయవాడ హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్లు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి కవర్ చేసుకున్నాము. శిల్పారామంలో ఫస్ట్ టైం పెట్టాము. ఇది అరటి నారండి. అరటిది కింద స్టెమ్ ఉంటుంది కదా, అది కొట్టేశాక వేస్ట్గా పోనివ్వకుండా దాని నుంచి ఎక్స్ట్రాక్టర్తో ఫైబర్ తీసి దాన్ని జడల్లాగా అల్లి ప్రోడక్ట్స్ ఇలా మేక్ చేస్తాము. ఇంట్లోకి సంబంధించిన వస్తువుల్లో మీరు ఏది వాడుకోవాలన్నా దానికి ఏది తక్కువ అవ్వకుండా మా దగ్గర కూడా ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మీరు చూస్తే ఇవన్నీ డైనింగ్ సెట్స్ వస్తాయి. ఇవి పెన్ హోల్డర్స్, టిష్యూ హోల్డర్స్, బాస్కెట్స్, షో పీసెస్ ఉంటాయి. ఇంకా వాల్ హ్యాంగర్స్ ఉన్నాయి, బాస్కెట్స్ ఉన్నాయి. ఇట్లా ఇంట్లోకి సంబంధించిన ప్రతి వస్తువు మా దగ్గర దొరుకుతుంది. మీరు అంటే కంప్లీట్గా ఇవన్నీ హస్తకళలు అనమాట. వీటిని డెవలప్ చేసుకోవడానికి మాకు హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అవకాశం ఇస్తున్నారు. మా లాంటి వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. చూడొచ్చు, ఎన్నో రకాల ఉత్పత్తులు అయితే ఈ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. ఇవన్నీ చేతితో తయారు చేసినటువంటి కళాత్మక ఉత్పత్తులు కాబట్టి ఈ కళాకారులను ఎంకరేజ్ చేసే విధంగా అయితే ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. మనం ఒక్కసారి చూసినట్లయితే మధుబని పెయింటింగ్స్, గవ్వలు, బొబ్బిన్ లేస్, టై అండ్ డై, తోలు ఉత్పత్తులు, కార్పెట్స్, లిప్పోన్ ఆర్ట్స్, దీంతోపాటు చెరియల్ పెయింటింగ్స్, అరటి పీచు, ఇప్పటిదాకా మనం చూసినటువంటి అరటి పీచుతో తయారు చేసినటువంటి కళాత్మక ఉత్పత్తులు, డ్రై ఫ్లవర్స్, దీంతోపాటు హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ చీరలు, బాతిక్ ప్రింటింగ్ చీరలు, మంగళగిరి చీరలు, ఎన్నో రకాల ఉత్పత్తులు అయితే ఈ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. అంటే ఆయా రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందినటువంటి రకరకాల ఉత్పత్తులను అయితే ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. ఈ చేనేత ఉత్పత్తిదారులకు, హస్తకళాకారులకు చేయూతను అందించడానికే ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అంకుల్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రోడక్ట్ ఏమంటారు? ఈ ఎగ్జిబిషన్లో ఫస్ట్ టైం పెట్టారా? నేను చాలా మటు పెట్టానమ్మా. ఓకే, సో ఎలా ఉంది మరి, రెస్పాన్స్ ఎలా ఉంది? ఇవి ఏం చీరలు అంటారు? మంగళగిరి పట్టు, మంగళగిరి పట్టు, మంగళగిరి ప్రింట్, మంగళగిరి శారీస్ మొత్తం కాటన్ పట్టు, కాటను, పట్టు మీద డిజిటల్ ప్రింట్, కలంకారీ ప్రింట్, ఇవన్నీ చీరలో ఉంటాయి. బాగానే ఉంటుంది. అవును, 3000 నుంచి 3000, 2500 అలా 4000 ఆ రేంజ్లో ఉంటాయి. చూడొచ్చు, మహిళలు ఎంతగానో ఇష్టపడేటువంటి చీరలు కావచ్చు, దాంతోపాటు పూసలతో తయారు చేసినటువంటి జ్యువెలరీ ఆభరణాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం 38 రకాల కళాత్మక వస్తువులు అయితే ఈ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. వీటిని చూడడానికి కూడా సందర్శకులు భారీగా తరలి వస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో, ఆయా రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందినటువంటి ఉత్పత్తులు అవి ఇక్కడ దొరకవు కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్లో అయితే ఈ ఉత్పత్తులు ఎక్కువగా దొరుకుతుంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఈ ఉత్పత్తులను చూసి నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ.